తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముద్ద పెడితే కక్కిసారు, ఇద్దరు చెల్లెలు కూడా కక్కిసారు అన్నమాట. తర్వాత మేము కూడా టేస్ట్ చేసానా ది వరస్ట్ అన్న. పాసిపోయింది. అలా ఏంటంటే ఓన్లీ వేడి చేసి అలాగ మాకు ఇచ్చేసారు ఇంటికి. కాదేది కవితకు అనర్హం అంటారు పెద్దలు, కానీ ఇక్కడ కాదేది కల్తీకి అనర్హం. కల్తీని ఆసరాగా చేసుకొని కోట్లు గడిస్తున్నారు. అయితే ఇక్కడ విశాఖ డైమండ్ పార్క్ సాయిరామ్ పార్లర్ వద్ద ఒక కస్టమర్ వచ్చాడు. కస్టమర్ వచ్చి మినీ మీల్స్ ఆర్డర్ చేశాడు. మినీ మీల్స్ ఆర్డర్ చేస్తే కస్టమర్కి ఒక వింత పరిణామం అయితే చోటు చేసుకుంది. దాని తింటున్న మినీ మీల్స్లో ఒక జలగ వచ్చింది. అంటే మినీ మీల్స్ ఏంటి, జలగ రావడం ఏంటనే ఆశ్చర్యంగా ఉందా. నిజంగా కస్టమర్ కూడా అదే ఆశ్చర్యం గురయ్యాడు. పూర్తి స్థాయిలో తన మినీ మీల్స్ తింటున్నప్పుడు కచంబర్ కూడా క్యారీ చేశారు కస్టమర్ ఎవరైతే ఉన్నారో హోటల్ సిబ్బంది సాయిరామ్ పార్లర్ వారు. అయితే కచంబర్ వేసుకొని ఆ మినీ మీల్స్ తింటున్న క్రమంలో స్పూన్తో తీయంగానే ఒక ఐటెం ఆయన కనిపించింది. ఐటెం కనిపించినప్పుడు ఏంటిది ఆయన పరిశీలించగా పూర్తి స్థాయిలో అది ఒక జలగ్గా ఆయన గుర్తించారు. గుర్తించిన తర్వాత హోటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని వివరణ కోరారు. వివరణ కోరితే సర్వర్ వచ్చాడు. సర్వర్ ఎవరైతే సర్వ్ చేశారో సర్వర్ వచ్చాడు. సర్వర్ వచ్చి చూసిన తర్వాత సార్ నిజంగా ఇది జలగే, తప్పు అయిపోయింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తప్పు అయిపోయింది అంటున్నారు కదమ్మా, ఇది ఏదైతే ఉందో ఈ రైతాన్ని మిగతా వారికి కూడా మీరు వడ్డించారు. ఆ రైతాన్ని ఆపండిని కూడా కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. సుమారు ఈరోజు మధ్యాహ్నం 2:45 గంటలు కస్టమర్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత మినీ మీల్స్ ఆర్డర్ పెట్టడం, పూర్తిగా టోకెన్ నెంబర్ కూడా కస్టమర్ చూపించడం జరిగింది. పూర్తి స్థాయిలో సుమన్ టీవీ వద్ద పూర్తి ఆధారాలు అయితే ఉన్నాయి. అయితే సుమన్ టీవీ కూడా సంఘటన స్థలానికి వెళ్ళింది. సంఘటన స్థలానికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఉన్నారో సాయిరామ్ పార్లర్కి సంబంధించిన హోటల్ సిబ్బందిని వివరణ కోరింది. వివరణ కోరితే సార్ ఏదో జరిగింది మిస్టేక్, కావాలని ఎవరు చెయ్యరు కదా, ఏదో జరిగింది, దీనిపైన కస్టమర్కి ఇంకో ప్లేట్ ఇచ్చేస్తాం తినేయండి అంటూ కూడా వాళ్ళు చాలా చాకచక్యంగా చెప్పారు. దీనిపై అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా చేతులు కాలకుండా చూసుకోవడం ఉత్తమం అంటారు. అంటే ఈరోజు కస్టమర్ నిజంగా అది తినేసి ఉంటే ఏదైనా ప్రాణం మీదకి వస్తే ప్రాణాపాయం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇప్పుడు మనం సాధారణంగా చూస్తూనే ఉన్న ఈ మధ్యకాలంలో చాలా వరకు హాస్టల్లో కావచ్చు, ప్రభుత్వ అతిథి గృహాల్లో కావచ్చు, కొన్ని చోట్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి చాలామంది విద్యార్థులు చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. కొంతమంది మృత్యువాత కూడా పడ్డారు. అయితే సాధారణంగా ఇంటి వంట కాదని బయటకు అందరూ కూడా వచ్చి తింటారు. ఎందుకంటే ఇటువంటి హోటల్స్లో కల్తీ జరగదు, క్వాలిటీ బాగుంటుంది అంటూ ₹1 ఎక్కువైనా కూడా అధిక ధర అయినా కూడా క్వాలిటీ బాగుంటుందని ఒకే కారణంతో అందరూ కూడా వచ్చి సకుటుంబ సపరివార సమేతంగా తింటూ ఉంటారు. అయితే తిన్నప్పుడు కూడా ఇటువంటి హోటల్లో కూడా హైజీనిక్ మెయింటైన్ చేయకుండా జలగ వచ్చిందంటే ఏమనాలి, ఎవరిని ప్రశ్నించాలి? అంటే ఈ రోజుల్లో జలగ వచ్చిందంటే సాధారణంగా జలగ అనేది ఎప్పుడు కూడా వాటర్లో ఉంటుంది, లేకపోతే చల్లని ప్రదేశాల్లో ఉంటుంది. కానీ ఈరోజు జలగ వచ్చిందంటే ఇంకా ఆ కిచెన్లో ఏమేమి ఉంటాయి, బొద్దింకలు ఉండొచ్చు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. 1-2 సార్లు చూసుకొని హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే ఇరు వచ్చింది నిజంగా కస్టమర్ గుర్తించాడు కాబట్టి సరిపోయి, నిజంగా కస్టమర్ గుర్తించకుండా తినేసి ఉంటే కస్టమర్కి ఏదైనా అపాయం జరిగితే దాని బాధ్యత ఎవరు వహిస్తారు, దాని మూల్యం ఎవరు చెల్లించుకుంటారు? పూర్తి స్థాయిలో ఇదే విషయంపై పూర్తి స్థాయిలో సుమన్ టీవీ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో మీ అందరికీ చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. అయితే ఇదే విషయాన్ని యాజమాన్యం వివరం కోరింది. అయితే కస్టమర్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ కూడా సుమన్ టీవీతో మాట్లాడడం, తన బాధను వ్యక్తీకరించడం కూడా జరిగింది. ఇప్పుడు ఏదో జలగొచ్చిందని ఏదో కొంచెం అంటుంటే నాకు షాకింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ఫేస్ చేశాను. ఒక 3 days బ్యాక్ నేను ఫేస్ చేశాను. కాజు పన్నీర్ అనేది నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇక్కడ ఆర్డర్ కూడా కాదు, నేనే వచ్చి ఇక్కడ పార్సిల్ తీసుకున్నాను. ఆ రోజు మా కజిన్ బర్త్డే అయితే పార్సిల్ తీసుకున్నాం కాజు పన్నీర్ని. ఆ రోజు అయితే 3 days బ్యాక్ కాజు పన్నీర్ మేము 9 o'clock బుక్ తీసుకున్నాం పార్సిల్ని. ఇంటికి వెళ్ళిన తర్వాత 11 o'clock ఓపెన్ చేసాం. 11 o'clock ఓపెన్ చేసిన తర్వాత మా ఇద్దరు సిస్టర్స్ కూడా స్మెల్ డట్టిగా వస్తుంది, పాసిపోయినట్లుగా అని అన్నారన్నమాట. ఏంటబ్బా అంటున్నారంటే ఒకసారి కలుపుకొని చూడండి బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది, ఫ్లేవర్స్ ఏమో అలా అని అనుకున్నారు. కానీ ముద్ద పెడితే కక్కిసారు, ఇద్దరు చెల్లెలు కూడా కక్కిసారు అన్నమాట. తర్వాత మేము కూడా టేస్ట్ చేసానా ది వరస్ట్ అన్న. పాసిపోయింది. అలా ఏంటంటే ఓన్లీ వేడి చేసి అలాగ మాకు ఇచ్చేసారు ఇంటికి. ఆ రోజు 11:10 అయిపోయింది టైం ఆల్రెడీ. 11:10 అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వద్దామన్నా సరే ఆ రోజు చాలా కోపం మీద ఉన్నామన్న. ఎందుకంటే మేము ఎప్పుడు సాయిరామ్ పార్లర్ కొత్త ఏం కాదు, మేము ఎప్పుడు వచ్చినా మేము నాన్ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్కి ఫుల్ ప్రిఫరెన్స్ ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్ సాయిరామ్ పార్లరే. సాయిరామ్ పార్లర్ అనేది చిన్నది కాదు కదన్న హోటల్. ఇప్పుడు మన ఎక్కడైనా సరే ఇప్పుడు వైజాగ్ నుంచి అవుటర్స్ చాలా మంది వస్తారు. ఎవరైనా సరే ఫస్ట్
ఇక్కడ వెజిటేరియన్ ఏది బాగుంటుంది అంటే ఫుల్ మనమే లోకల్లో అబ్బాయిలమ్మ కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే వైజాగ్కి ప్రిఫరెన్స్ ఇస్తాం సాయిరాం పార్లర్. ఎందుకంటే ఇది ఫ్రాంచైజ్ ఉన్నాయి చాలా దిక్కులన. సో మనకు వెజిటేరియన్కి సంబంధించి దీనికే ఇస్తాం మనం. అలాంటిది వేరే హోటల్కి చిన్న హోటల్ అనుకో మేము కూడా అనుకుంటాం అరే ఏదో వెయిట్ చేసి ఇస్తాడు లేరా బాబు ఇంకోసారి వెళ్ళకూడదు. కానీ ఇలాంటి వాటి దగ్గర కూడా మనకి ఎలా జరిగితే ఇంకా నెక్స్ట్ టైం రావడానికి కూడా ఆలోచిస్తాం కదా. ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు సజెషన్ ఇస్తున్నాం చాలామందికి, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అవుటర్స్ కూడా సజెషన్ ఇస్తాం వెజిటేరియన్స్కి. ఇక్కడ సాయిరాం పార్లర్ ది బెస్ట్ అనేసి సాయిరాం పార్లర్ అంటాం. కానీ ఇలాంటి మళ్ళీ వస్తే వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టుకుంటారు అన్నమాట. ముఖ్యంగా కస్టమర్ కూడా చెప్పింది ఒకటే, డబ్బులు ఇంత కాస్ట్ అయినా కూడా మేము ఫుడ్ తింటున్నాం అంటే క్వాలిటీ ఉంటుందని తింటున్నాం. అందులోనే ఇది కార్తీక మాసంలో ఇది వెజిటేరియన్ హోటల్ అని చెప్పి ఇక్కడికి వస్తే నాకు వింత అనుభవం ఎదురైంది. నిజంగా ఇంత నేను నియమనిష్టలతో పూజా పునస్కారాలు చేస్తున్న వ్యక్తిని నాకు ఎటువంటి సంఘటన జరిగిందంటే నేను ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇదే విషయంపై ఎవరైతే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ దగ్గరగా ఉండి ఎవరైతే ఉన్నారో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారిని సంప్రదించగా నేను బయట ఉన్నాను, చిన్నవాళ్ళతేరు దగ్గర ఫుడ్ అండ్ సేఫ్టీ సంస్థ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫిర్యాదు చేయండి అని ఆయన వివరణ ఇచ్చారు. దీంతో నేను ఫుడ్ అండ్ సేఫ్టీ అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేసిన తర్వాత నేను ఒక రాతపూర్వకంగా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కస్టమర్ చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి పూర్తిగా హోటల్ అంతా కూడా తనిఖీ చేశారు. తనిఖీ చేసి కేసు నమోదు చేస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే హోటల్ సిబ్బంది కూడా తప్పు జరిగింది అంటే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఏం చేద్దామంటే లేదు సార్ ఇంకో ప్లేట్ సింపుల్గా వాళ్ళు చెప్పేస్తున్నారు, ఇంకో ప్లేట్ ఆర్డర్ చేస్తాం సార్, ఇంకో ప్లేట్ కస్టమర్ తినేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అంటారు. అంటే ఇది ఎంత నిర్లజ్జగా వాళ్ళు సమాధానం చెప్పారంటే నిజంగా ఇది ఊహాతీతంగా చెప్పవచ్చు. ఇటువంటి హోటల్స్పై అధికారులు తరచూ కూడా తనిఖీలు చేపట్టాలి. తనిఖీలు చేపట్టిన తర్వాత 1-2 సార్లు అంటే కస్టమర్ ఫిర్యాదు చేసిన తర్వాతే కంప్లైంట్ ఇవ్వడం కన్నా కస్టమర్ ఫిర్యాదు చేయకముందే ఇలాంటి హోటల్స్లో తనిఖీలు జరిగినట్టయితే నిజంగా ఇటువంటి పొరపెచ్చాలు లేకుండా ఇటువంటి పొరపాట్లు తావలేకుండా చూసేవచ్చు. అయితే కస్టమర్ కూడా మనతో మాట్లాడుతూ కూడా కడుపు నొప్పి వస్తుందంటూ కూడా ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే ఇటువంటి క్రిమి కీటకాలు అనేవి కూడా ఫుడ్లో ఏ విధంగా డెలివరీ చేస్తారు, అంత కళ్ళ మూసుకుపోయి అంత నిర్లజ్జగా నిర్భయంగా ఎట్లా ఎటువంటి సంఘటనలు వీళ్ళు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే కస్టమర్కి ఏం కాలేదు, అదే ఆయన కూడా 2 స్పూన్స్ కూడా దాన్ని తినేశాడు. చిన్నపిల్లలు వస్తూ ఉంటారు, కిడ్స్ వస్తూ ఉంటారు, చిన్నపిల్లలు కూడా ఫుడ్ తినిపిస్తూ ఉంటారు. నిజంగా చిన్నపిల్లలకి ఏమైనా జరిగితే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నారు, క్వాలిటీ ఫుడ్ అని చెప్తున్నారు. ఫుడ్ క్వాలిటీ తగ్గట్టుగానే క్వాలిటీ ఇవ్వాలి కదా, హైజీన్ మెయింటైన్ చేయాలి కదా. సో ఎందుకు ఈ విధంగా మీరు మెయింటైన్ చేస్తున్నారు? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు దీనిపై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏవైతే ఉన్నాయో ఇటువంటి హోటల్స్ పైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటేనే ఇటువంటి పొరపాట్లు లేకుండా చూసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి ఆధారాలు సుమన్ టీవీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, విశాఖపట్నం.